పద పద యుద్ధమితి పదర మార్పు మంచిదే మన కోసమే చీకటి తెర తెరుచుకుని పదరా తోడు జన సైన్యమే పద 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 యుద్ధమితి పదర మార్పు మంచిదే మన కోసమే చీకటి తెర తెరుచుకుని పదరా తోడు జన సైన్యమే పద 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 యుద్ధమితి పదర మార్పు మంచిదే మన కోసమే చీకటి తెర తెరుచుకుని పదరా తోడు జన సైన్యమే. నేను మీ కింద స్థాయి నుంచి వచ్చిన, నేను ఒక పూరి గుడిసెల నుంచి వచ్చిన నేను. సో అన్ని నాకు తెలుసు, అక్కడ బాధలు చూశాను, అక్కడి నుంచే వచ్చాను, మెట్టి ఎదుగుతుంటూ వచ్చాను. సో ఈ రోజు మీ దయ వల్ల నేను చాలా బాగున్నాను, మీ బ్లెస్సింగ్స్ వల్ల చాలా బాగున్నాను. అలాగనే నాకు వచ్చిన 10 రూపాయలతో పాటు 10 మందికి సహాయం చేసే గుణం వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చింది నాకు. ఈసారి వైసీపీని కానీ గెలిపించారనుకోండి, మీరు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్పాలంటే ఒక సైకిల్ రావాలి. సో దయచేసి ఆ పరిస్థితి తీసుకురావద్దు. మళ్ళీ మన ముస్లింలు మళ్ళీ తిరిగి మళ్ళీ అన్ని అంత వద్దు. ఈ ఒక్కసారి జనసేన, టీడీపీ, బీజేపీని కలిపి ఒక కూటమిగా చేశాము, మీ ముందుకు వచ్చాం. దయచేసి మన పిల్లల భవిష్యత్తు మనం బాగుండాలంటే కూటమిని గెలిపించండి. ఇప్పుడు దాకా మనకు సంబంధించినన్ని అమ్మేశారు. ఇప్పుడు కొత్తది ఒక పథకం మళ్ళీ స్టార్ట్ అయింది. 1 ఎకరం తీసుకున్నా, 100 ఎకరాలు తీసుకున్నా, 1 సెంట్ తీసుకున్నా, రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళామంటే జెరాక్స్ మనకి ఇస్తారంట, ఒరిజినల్ ఆయన పెట్టుకుంటారంట. అంటే మన ఆస్తులన్నీ ఆయనకే. సో మన కూలీలా బతకాల్సి వస్తుంది. దయచేసి ఈ ఒక్కసారి గాజు గ్లాసు గుర్తుకి వేటేసి కూటమిని గెలిపించండి. మన రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. నేను మళ్ళీ ఎందుకు పిల్లలు బాగుంటారని చెప్తున్నానంటే ఇప్పుడు దాకా మనం చేసుకున్నాం. ఇక నుంచి వచ్చే రాబోయే తరం బాగుండాలని చెప్పి అంతే, ఇంక వేరే ఏమీ లేదు. మనం బాగుంటాం. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. మన రాష్ట్రం బాగుంటుంది, మనందరూ బాగుంటాం. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన ధర్మరాజు గారు, ఆయన పేర్లోనే ధర్మం ఉంది, రాజు ఉన్నారన్నమాట. అవినీతి లేదు, 1 రూపాయి తిందు. సో జే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. ఎంపీగా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు గెలిపించండి, మర్చిపోవద్దు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై కూటమి, జై హింద్. నీ కొడుకు నేను పెద్ద కొడుకు కట్టుకున్నాడు అప్పులు చేసి ఎలా కొట్టించేసాడండి. అమ్మ మేము రాగానే మళ్ళీ వస్తుందమ్మా ఇది. తెచ్చుకుంది కదా
గీతలకి నలుగురు జాలికి ఎలా ఉంటాము కొద్దిగా నెలకి 2 సార్లు మీతో పనిలో మా ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మీ పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఇంట్లో కొడుకులాగా ఒక బిడ్డలాగా ఆయన ఖచ్చితంగా నా తరపు నుంచి ఆయనకి చెప్తాను. అలా కొట్టించేదండి చిన్న కొడుకు భోజన హోటల్లో పని చేస్తాడండి వంట చేస్తాడు నా కొడుకు చిన్న కొడుకు. నేను కొడుకునమ్మా మేము ఉన్నాం, మేము అందరూ ఉన్నాం. ఏదైతే పోయిందో అదంతా మళ్ళీ తెప్పిస్తాం. ఉపాసన మేడం గారితో మాట్లాడి పవన్ చిరంజీవి గారు కొడుకున్నారు కదా రామ్ చరణ్ గారు, వాళ్ళ వైఫ్ వదిన మాకు అవుతుంది ఉపాసన మేడం, ఆమెకు చెప్పి ఖచ్చితంగా వైద్యం చేపిస్తా, ఖచ్చితంగా చూసుకుంటాం. ఈ అన్యాయం జరిగిన దాన్ని కూడా అరికడతాం. మనం లేదమ్మా లేదమ్మా మేమంతా ఉన్నాం తల్లి, మేమంతా మేము చూసుకుంటాం. సరేనా? జాగ్రత్త తల్లి, నేను చేపిస్తా రాసుకో. కావాల్సింది పథకాలతో పాటు ఉపాధి కలగాలి, ఉద్యోగాలు రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి. జనసేనని గెలిపిస్తే, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే, ఈ కూటమిని గెలిపిస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటది, మన ఊరు బాగుంటది. పద్నాలుగు గారిని గెలిపిస్తే మీ ఓటు రాజురాజు గుర్తుకు వేసి అఖండ మెజార్టీ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మన ఊరు బాగుంటది. ప్రమాణస్వీకారం తర్వాత మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీరు సత్యనారాయణ గారిని గెలిపించుకుంటారు, అంత మంచి పనులు చేసి పెడతారు. మీరు పిలిస్తే మీ ఇంటికి పలికేలాగా ఉంటారు. నేను చాలా విన్నాను సార్ మీ గురించి. మీరు చెప్పే అన్ని కళ్యాణ్ గారి బాటలు నడిచి ఈ ఊరిని మీరు చెప్పే మాటలన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. అండ్ అలాగే కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది, ఆయన చేస్తారు. సార్ మెజారిటీ సార్ జనాలు డిసైడ్ చేస్తారు. అంటే మనం చెప్పడం కంటే చేసి సార్ ఇంతమంది రాజకీయ నాయకులు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సపోర్ట్ చేశారు? సార్ ఆయన సిద్ధాంతాలు ఇది ఆయన ఒక వ్యక్తి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఏసీల్లో పెద్ద పెద్ద కారులో ఎట్టి చూసినా పవర్ స్టార్ అన్న పెద్ద పేరు పెట్టుకుంది. రోడ్డు మీదకి వచ్చి పోటీ చేసిన తర్వాత గెలవకుండా 2 ప్లేస్లో ఓడిపోయి గెలవకుండా సీట్లు లేకుండా అధికారంలో లేకుండా 10 సంవత్సరాలు ఒక పార్టీని నడపటం అంటే అదే చూపిస్తాను. సో ఆయన జనం గురించి నిలబడ్డాడు, జనం మంచి చేయాలని నిలబడ్డారు కాబట్టి ఆయన సిద్ధాంతాలు నచ్చింది, ఆయన నిలబడటం ఆయన నిలబడడం నాకు బాగా నచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి ఆయన వస్తున్నారు, మంచి జరిగింది, అందుకే ఆయన అడుగుతాను. సరే సార్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్గా. మన ఆంధ్రప్రదేశ్లోనే అడుగుతాను, మన ఇండియాలోనే అడుగుతాను. ముస్లిం 4% రిజర్వేషన్ తీసేసుకుంటా అంటే మన హిందూ అన్నలు, మన హిందూ భాయిలు కాముగుంటారా? ఎవడైనా కాముగుంటారు. నేను చెప్పేంతవరకు తెలియదు చాలా మంది నేను ముస్లిం అని. ఎందుకంటే నేను అలా పెరిగా, అంటే నేను ఒక ఇండియన్ లాగా పెరిగాను. నా మతం, నేను నమాజులు చదువుతాను, ఖురాన్ చదువుతాను, ఒక్క పొద్దులు ఉంటాను, అన్నీ ఉంటాను. బట్ నేను షో చేయలేదు ఎప్పుడు. ఎందుకనంటే నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను. నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా అందరూ ఉంటారు. హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు. 600 మంది కుటుంబాలు ఉన్నాయి, దాంట్లో రకరకాల ఉన్నారన్నమాట. ఎప్పుడు నేను అలా లేను. సో ఆ ప్రేమ అనేది నాకు తెలుసు. ఎవ్వరు ఊరుకోరు 4% తీసేస్తాము అని అంటే హిందూ భాయిలు కానీ, అసలు అది జరగని పని. రిజర్వేషన్ తీసే సమస్య లేదు. కళ్యాణ్ గారు కూడా నేను చెప్పాను, కళ్యాణ్ గారు చెప్పారు రిజర్వేషన్ తీసేస్తే నేను ముందుంటాను, నేను వస్తాను, మీకు నేను హామీ ఇస్తున్నాను. అలాంటి పరిస్థితి వస్తే నేనే ఫస్ట్ అడిగే వ్యక్తిని అవుతాను, విమర్శించే వ్యక్తి నేనే అవుతానని చెప్పి కళ్యాణ్ గారు నాకు చెప్పడం జరిగింది.